హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ వారం మీకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నో నాన్ వెజ్. వెజ్ లవర్స్ చాలా హర్ట్ అవుతున్నారండి. అందుకే వెజిటేబుల్ పులావ్ మీ పిచ్చికిస్తా బాబీ స్టైల్లో. దీనికి ఏ గుత్తి వంకాయ కూరను లేదా ఏ గోంగూర చట్నీ, పెరుగు పచ్చడి లాంటి కాంబోతో అద్దరిపోతుంది. చాలా మందికి పులావ్ అనగానే ఏం చేసినా మెత్తగా పేస్ట్లు అవుతుంది, లేదంటే నీళ్లు సరైన కొలతలు లేకుండా రైస్ సరిగ్గా ఉడకదు. సో నేను చూపించే ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేస్తే మీరు ఈ పులావ్లే కాదు ఏ పులావ్లైనా ఉండొచ్చు. అయితే లేట్ కైకో రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ రైస్ ని నానేసుకుందాం. బాస్మతి రైసే కావాలి. 3 గ్లాసెస్. 3 గ్లాసెస్ అంటే ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ ఉంటాయి. అంటే 250 గ్రామ్స్ ఈచ్ గ్లాస్ అనమాట. ఏ బాస్మతి వాడాలన్నయా అని అడగండి. ఏ బాస్మతి రైస్ ఇచ్చినా బాగా వండగలగాలి, వంటలో ఉంటుంది. బాగా 4 to 5 టైమ్స్ రైస్ ని కడిగేసి ఒక 1 hour నానబెట్టేసేయండి. రైస్ ని ఎంత కడిగితే అంత మంచిది. ఆర్సెనిక్ కెమికల్ వాష్ అవుట్ అవుతుంది. 2 పెద్దవి బంగాళదుంపలు, 3 క్యారెట్లు నా చేతి వేళ్ల కంటే కాస్త పెద్దగా ఉన్నవి, ఒక చేతి నిండా బీన్స్, ఒక అరకప్పు గ్రీన్ పీస్, పచ్చి బఠాన్ అంటాం కదా అవి. ఇవి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ క్యారెట్ ని పీల్ ఆఫ్ చేసి ఇలా పీలర్ హెల్ప్ తో తలా తోక తీసేసి ఫస్ట్ 2 భాగాలు కట్ చేసుకొని ఒక హాఫ్ ని ఇలా నిలబెట్టి, తొక్కుడు బిల్ల అంటే తెలుసు కదా, ఇలాంటి ఒక తొక్కుడు బిల్ల సైజులో కట్ చేసుకోవాలి. ఎన్నొస్తే అన్ని. అబ్బాయిలకు అర్థం కానట్టుంది కదా, అదే బ్రో మనం లింగొచ్చాడమా రాయి మీద రాయి పెట్టి ఆడతాం కదా, ఆ సైజ్ అనమాట. సేమ్ అలాంటి షేప్. దీన్ని ఇలా పడుకోబెట్టి అమ్మాయిల చిటికిన వేలు సైజులో కట్ చేసుకోండి పీసెస్ ఇలా. అండ్ 1 ఇంచ్ సైజు ఉంటే సరిపోతుంది. ఇలా అన్ని ఇలానే కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత బంగాళదుంప కూడా పీల్ ఆఫ్ చేసుకొని నున్నగా గుండు కొట్టినట్టు అయింది కదా, దీన్ని కూడా కొంచెం ఇందాకట్లాగే 1 into 1 ఇంచ్ సైజు వచ్చేలాగా మొత్తం అన్ని ఇలానే కట్ చేసుకోవాలి. బీన్స్ నైతే ఇలా సెక్షన్ 144 లాగా నలుగురిని సైడ్ చేసి తలకాయలు కాళ్ళు తీసేసి 1 ఇంచు ముక్కలే కొట్టాలి. వీటిని కూడా చూసారా బరాబర్ ఇంచున్నాయి. అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా ఒక దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక రైస్ కుకింగ్ వెజల్ పెట్టుకోండి. నేనైతే బ్రాస్ దాంతో చేస్తున్నాను, ఇత్తడిది. దీన్ని కేరళలో ఉర్లి అంటారు, తెలుసుగా, లాస్ట్ టైం కూడా చెప్పాను వీడియోలో. దీంట్లో ఇప్పుడు ఒక 100 ml అంత ఆయిల్ పోసేయండి. 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 5 యాలకులు, 6 లవంగాలు, 2 స్టార్ అనాస పువ్వులు, 2 ఇంచుల చెక్క తుంచి వేసేయండి నూనెలో. ఒక బిర్యానీ ఆకు బాగా పొడుగుగా ఉంటే కట్ చేసి వేసుకోండి, ఏమీ కాదు. అవి అలా కాస్త వేగాక జాపత్రి ఒక చిన్న పువ్వు, 1 కప్పు ఆనియన్స్, అంటే ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ అన్ని 180 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఆనియన్స్ వేసి అలా ఒకసారి కలిపేసి దీంట్లో ఉప్పు ఇప్పుడే వెంటనే వేసేయండి. జనరల్గా ఆనియన్స్లో వాటర్ పోయి ఫ్రై అయ్యే వరకు చాలా టైం పడుతుంది కదా, అదే మీరు ఉప్పు వేస్తే ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అలా ఫ్రై అవుతుండగా మధ్యలో కాసేపు ఆడుకోవాలి ఇలాగా. గుడిలో గంట సౌండ్ లాగా ఉంది కదా, వంట చేసేటప్పుడు ఇలా ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ పాట కూడా. ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా బేబీ పింక్ కలర్లో ఫ్రై అవుతే చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వేసేయండి. దీంట్లో కొంచెం డ్రై కసూరి మేతి, నలిచి 6 తుంచి వేసేయండి. ఒకసారి అలా కలిపేసి ఒక 10 నుంచి 11 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని వేసేయండి. ఒకసారి అలా కలిపేసి అండ్ ఒకసారి ఇలా టంగ్ అని కొట్టేసి ఒక చేతి నిండా కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. అలాగే సగం కప్పు పుదీనా కూడా వేసేయాలి. పుదీనా అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు, అలానే వేస్తే సరిపోతుంది. ఒక 2 minutes అలా కలిపేస్తే నెక్స్ట్ వెజ్జెస్ వేసుకోవచ్చు. కానీ ఈ పచ్చిమిరపకాయలు చూసారా, రోటి పచ్చడిలోకి ఎలా అయితే మనం హాఫ్ ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలని. ఇలా చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు అన్ని వెజ్జెస్ని వేసేయండి. బండెనక బండి గట్టే అన్నట్లుగా ఒకదాని వెనక ఒకటి వేసేయండి వరుస పెట్టి. వేసాక ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక 3 నిమిషాలు వదిలేయండి. వెజ్జెస్ బాగా ఆయిల్లో ముగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసి ఒక స్మాల్ కప్ అంత పెరుగు వేసేయండి. అంటే ఒక 100 గ్రాములంత ఉంటుంది. బాగా గట్టిగా ఉండాలి, గిన్నెకేసి కొట్టినా రాకూడదు, అలా ఉండాలి. 2-3 days పులిసిన పెరుగు అయితే ఇంకా మంచిది, మంచి ట్యాంజీ ఫ్లేవర్ వస్తుంది. అది కాస్త లూజ్గానే ఉంటుంది పెరుగు. ఈ మధ్యప్రదేశ్లో కాస్త పెరుగుని ఆయిల్లో స్ప్రెడ్ చేసి ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నిండా ధనియాల పొడి అండ్ 1 కప్పు గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు వేసేయండి. వేసి ఒకసారి కలిపేసేయండి. ఇక్కడ కింద అడుగు అంటినట్టుంది కదా, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అదంతా సెట్ అవుతుంది. ఇందులోకి ఒక సగం నిమ్మకాయ పిండి వేసేయండి. పులుపు బాగా అన్ని వెజ్జెస్కి పట్టేలాగా కలిపేయండి. ఆహా, అరోమా ఎలా వస్తుందో తెలుసా.
ఇప్పుడు ఇందాక 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేయండి, ఎసరు లేకుండా. వెజ్జెస్ సమేతంగా దీన్ని ఫ్రై చేయండి ఒక 3 minutes. ఇప్పుడు కావాల్సింది హాట్ వాటర్. అండ్ నేను వేసుకున్న రైస్ ఎంత, 750 grams, అంటే 3 గ్లాసుల రైస్. దానికి నేను ఎంత పోస్తున్నాను చూడండి, 1 2 3 4 5 అండ్ హాఫ్ గ్లాస్కి కాస్త ఎక్కువ, 3/4 గ్లాస్ అనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉడకనివ్వండి. కొంచెం మీదకి తేలిన ఆయిల్ కంటెంట్ సరిగ్గా రైస్లోకి కలిపేస్తే ఒక చోట ముద్ద ముద్ద కింద అండ్ మరొక చోట ఆయిలీగా ఉండదు. స్లోగా అలా ఒక 4 to 5 minutes కలపాలంతే. ఓ గరిట పెట్టి దాని మీద కుస్తీలు చేయకూడదు, రైస్ విరిగిపోతుంది. రైస్ విరిగిపోతే అస్సలు బాగోదు. ఇలా చూడండి, నీళ్లు ఆల్మోస్ట్ కనబడుట లేదు అన్నప్పుడు మంట సిమ్లో పెట్టేసి మూత టైట్గా మూసేసి మీద ఏమైనా బరువు పెట్టేసి జస్ట్ 15 minutes అలా దమ్మిస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక 15 minutes తర్వాతనే సీల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఆహా, వెజ్ పులావ్, టేస్టీ. అరోమా అయితే పిచ్చి లేపుతుందండి బాబు. ఆహా, ఈ వెదర్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, ఒక్కొక్క మెతుకు లేచి నిలబడి డాన్స్ ఆడుతుంది. దీంట్లోకి ఏంటి మరి అనుకుంటున్నారా, గుత్తి వంకాయ. వావ్, మై ఫేవరెట్ గుత్తి వంకాయ కూడా చేశాను. కాకపోతే రెసిపీ ఈ వీడియోలో చూపించట్లేదు, వేరే వీడియోలో పెడతాను చూద్దరు. యమ్మీగా ఈ వెజ్ పులావ్ని వండేసుకోండి, ఎంజాయ్ చేసండి. గైస్, మీకు ఈ రెసిపీ నచ్చితే పిచ్చెక్కిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చెక్కించే రెసిపీస్ ఎన్నో ఉన్నాయి మన బ్యాంక్లో, అప్పుడప్పుడు అలా ఎంజాయ్ ఎదురు కానీ. రెసిపీ మీరు కూడా చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. అండ్ 1000 kgs సేల్స్ కోసం పెట్టిన మామిడికాయ పచ్చడి వీడియో త్వరలో వస్తుంది, మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో చూసేయండి. ఇప్పుడు మీకోసం ఈ వర్షన్లో ఒక మంచి పాట. పాదమెటు పోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా, వెంట నడిచే నీడవేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతులన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. థ్యాంక్ యూ గాయ్స్. సాంగ్ నచ్చకపోతే క్షమించండి, దయచేసి పిచ్చెక్కిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను సార్, బాయ్.